ఇప్పుడు మొదలుపెట్టేసాం. అన్ని హౌసెస్ ఎవరైతే కన్సర్న్ ఇచ్చారో, మా ఇంటి మీద పెట్టుకుంటామని ఇచ్చారో, వాళ్ళందరూ కూడా ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి 4,000 కనెక్షన్స్ నుంచి 6,000 కనెక్షన్స్ తగ్గకుండా ప్రతి నియోజకవర్గంలో శాంక్షన్ చేశాము. 1 కిలోవాట్, 2 కిలోవాట్లు చేశాము. అంటే 2 కిలోవాట్లకి రూ. 60,000 కేంద్ర సబ్సిడీ ఇచ్చింది. మిగతాదంతా రాష్ట్ర ప్రభుత్వం భరాయించుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టామనమాట. ఎవరైతే ఇళ్ల మీద పెట్టుకోవడానికి వాళ్ళ కన్సర్న్ ఇచ్చారో మాకు, వాళ్ళందరూ ఇల్లు చేస్తున్నాము. నెక్స్ట్ బెనిఫిషరీస్ ఎవరన్నా గనక ముందుకొచ్చి పెట్టుకుంటామంటే వాళ్ళు చేస్తామనమాట. అదేవిధంగా బీసీలకు వచ్చేసరికి 2 కిలోవాట్లకు వచ్చేసరికి 60,000, 3 కిలోవాట్లకి వచ్చేసరికి 78,000 కేంద్ర ప్రభుత్వం, అదనంగా బీసీలకి రూ. 20,000 రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అదనంగా సపోర్ట్ చేస్తున్నాం. ఓసీలకు వచ్చేసరికి 78,000, మిగతాది వాళ్ళు పెట్టుకోవాలి. దీని ద్వారా ఏంటంటే 25 సంవత్సరాల దాకా మనం మన ఇంటి మీదనే ఈ కరెంట్ ఉత్పత్తి చేసుకొని మన ఇంటికి వాడుకోవచ్చు. ఈ రూఫ్ ఏదైతే వాడుకుంటున్నామో దానికి మనం రెంట్ ఇస్తాము వాళ్ళకి. ప్లస్ ఎక్సెస్ కరెంట్ ఏదైతే వచ్చిందో అది మనం డిస్కమ్‌లు తీసుకొని వాళ్ళకి రూ. 2.09, రూ. 2.06, 9 దాకా వాళ్ళకి మేము మళ్ళీ డబ్బుల రూపంలో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్‌లో ఏస్తాం అనమాట. ఈ కార్యక్రమం ద్వారా చాలా మంచిది. ఇదే విధంగా మళ్ళీ పీఎం సూర్య గారి ద్వారా వ్యవసాయ కనెక్షన్‌లకు కూడా 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వటం కోసం టెండర్‌లు అయిపోయినాయి. అవి కూడా ఈ సమ్మర్‌లో స్టార్ట్ చేసి అటు వ్యవసాయానికి, ఇటు గృహ అవసరాలకి మనం ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఓకే అండి.